పల్లి రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందా? పొత్తులో భాగంగా అక్కడ టికెట్ దక్కించుకున్న టీడీపీ జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించగా ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారా? జయచంద్రారెడ్డి పనితీరు సక్రమంగా లేదని ఆయన పక్క వైసీపీ సానుభూతిపరుడన్న రిపోర్ట్ చంద్రబాబుకు అందిందా? నేడు రేపు జయచంద్రారెడ్డిని తప్పించి కొండా నరేంద్రను తంబళ్లపల్లి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారా? తంబళ్లపల్లి రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ సరికొత్త పొంతలు తొక్కుతోంది. ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకోగా అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని బరిలోకి దించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఆశించిన పనితీరును కనబరచడంలో జయచంద్రారెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, ఆయన వైసీపీకి సానుభూతిపరుడని, పెద్దిరెడ్డి మనిషని, జయచంద్రారెడ్డి గనుక పోటీలో ఉంటే తంబళ్లపల్లిలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబుకు రిపోర్ట్ అందినట్టు సమాచారం. ఇంకోవైపు తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పవనాలు వీస్తుండడం, చంద్రబాబు కోరుకున్నంత సంతృప్తికరంగా జయచంద్రారెడ్డి పనితీరు లేకపోవడంతో ఇక్కడ అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోందని, చంద్రబాబు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల జయచంద్రారెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడం ఆయనకు బాగా మైనస్ అయింది. వ్యాపార వివరాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి చాలా దగ్గరవారని, వైసీపీకి సానుభూతిపరుడని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో జయచంద్రారెడ్డి పాల్గొనడం, వైసీపీ నేతలతో ఫోటోలు దిగడం, చివరికి వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డితో కలిసిమెలిసి ఉండడం, అటు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పచ్చి బూతులు తిట్టి పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తితోనూ ఫోటోలు దిగడం, అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జయచంద్రారెడ్డికి తీరని ఎఫెక్ట్ అయింది. దీంతో జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నేడో రేపో తొలగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. జయచంద్రారెడ్డిని మార్చేసి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న కొండా నరేంద్రకు తంబళ్లపల్లి టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కూడా కొండా నరేంద్రకే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. కొండా నరేంద్ర, శంకర్ యాదవ్ మధ్య ఇప్పటికే మంతనాలు జరిగినట్టు సమాచారం. తంబళ్లపల్లిలో వైసీపీ సానుభూతిపరుడైన జయచంద్రారెడ్డికి కాకుండా ప్యూర్ పసుపు లీడర్ అయిన కొండా నరేంద్రను బరిలోకి దించితే ఖచ్చితంగా తాను సహకరిస్తానని శంకర్ యాదవ్ చెప్పినట్టు సమాచారం. ఇంకోవైపు తంబళ్లపల్లి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొండా నరేంద్రను బరిలోకి దించాలని ఎప్పటి నుంచో కోరుతున్న సంగతి తెలిసిందే. ఇటు జన సైనికులతో, బీజేపీతోనూ, అలాగే కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కావడంతో కొండా నరేంద్ర తంబళ్లపల్లి బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి నేడో రేపు తంబళ్లపల్లి అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని తప్పించి కొండా నరేంద్రను ప్రకటిస్తారని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.